నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్ సినిమాలతో విజయాలను అయితే సొంతం చేసుకున్నారు. 4 వరుస విజయాలను సొంతం చేసుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాను చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలుసు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 సినిమాపై అంచనాలు అంతకు మించున్నాయి. మరి అఖండ 2 సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ ఏడాదిలోనే దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. బాలకృష్ణ నటించి సూపర్ హిట్ అయిన 4 సినిమాలకు తమన్ అయితే సంగీతాన్ని అందించారు. అఖండ, డాక్ మహారాజ్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటే తమన్ తప్ప మరెవ్వరు సంగీతాన్ని అందించినా ఆ స్థాయిలో అయితే ఆకట్టుకోలేరు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందుకే అఖండ 2 సినిమాకు సైతం కూడా తమన్తోనే సంగీతాన్ని చేయిస్తున్న విషయం కూడా తెలుసు. వరుసగా 4 సినిమాలకు వర్క్ చేసిన నేపథ్యంలో బాలకృష్ణ తమన్ల మధ్య చాలా క్లోజ్ బాండ్ అయితే పెరిగింది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా తమన్ కూడా అదే అన్నారు. తమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు తనకు అన్నయ్య అంటూ తన అభిమానం అయితే చూపించారు. ఆయన కోసం ప్రాణం పెట్టి వర్క్ చేస్తానన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన 4 సినిమాల విజయంలో తమన్ అందించిన సంగీతం ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించిందని బాలకృష్ణ బలంగా నమ్ముతున్నారు. అందుకే తాజాగా తమ్ముడు తమన్ కి ఖరీదైన కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. బాలకృష్ణ నుంచి ఇంతటి ఖరీదైన కారును బహుమానంగా దక్కించుకున్న తమన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ మధ్య కాలంలో ఒక సంగీత దర్శకుడు ఇలా గిఫ్ట్ అందుకోవడం మనం చూసిందే లేదు. తన సంగీతంతో సినిమా ఫలితాల్ని మార్చేయగల సత్తా ఉన్న సంగీత దర్శకులు కొంతమంది ఉన్నారు. వారిలో తమన్ కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కూడా తనను మరెవ్వరూ బీట్ చేయలేరు అనే స్థాయికి అయితే తమన్ చేశారు. పుష్ప 2 సినిమా కోసం దేవిశ్రీతో కాకుండా తమన్తో కొన్ని సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించే ప్రయత్నాలు జరిగాయి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ మధ్య కాలంలో ఎంతగా ఆదరణ దక్కించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి సైతం తమన్ సంగీతాన్ని అయితే అందిస్తున్నారు. ఇవే కాకుండా తమన్ చేతిలో 6 డజన్కు పైగా సినిమాలు అయితే ఉన్నాయి.